హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. మై సెల్ఫ్ వెంకట్, ఐఎమ్ ద ఫ్యాకల్టీ హియర్. ఈరోజు మనం 15th ఫినాన్స్ కమిషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఈ పీడిఎఫ్ని కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇది నా హ్యాండ్ రిటన్ నోట్స్, సో చాలా మీకు యూజ్ అవుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాము ఆఫ్టర్ సెషన్, సో ప్లీజ్ యూజ్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫినాన్స్ కమిషన్ అనే బాడీ ఏదైతే ఉందో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. అంటే దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 280. దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది టెంపరీ ఇన్ నేచర్. అంటే ఎప్పుడైతే హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ ఫినాన్స్ కమిషన్ని అపాయింట్ చేస్తారో, సో ఈ ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, ఒక రిపోర్ట్ని తయారు చేసి సబ్మిట్ చేసేస్తుంది. సో సబ్మిట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, డిజాల్వ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ టెంపరీ ఇన్ నేచర్, ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ బాడీ. సో దీన్ని జనరల్గా 5 yearsకి ఒకసారి అపాయింట్ చేస్తారు. కావాలి అనుకుంటే ఎర్లియర్గా కూడా అపాయింట్ చేయొచ్చు. మీకు స్టేట్మెంట్లో ఫినాన్స్ కమిషన్ని ఖచ్చితంగా 5 yearsకి ఒకసారి మాత్రమే అపాయింట్ చేయాలి అని చెప్పి అడుగుతారు. అది రాంగ్ అనమాట. ఎర్లీగా కావాలి అనుకుంటే కూడా అపాయింట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం కాంపోజిషన్ చూద్దాం. సో దీంట్లో టోటల్గా 5 members ఉంటారు. ఒక చైర్మన్ అండ్ 4 other members. సో ఈ మెంబర్స్ని కావాలి అనుకుంటే రీఅపాయింట్ కూడా చేయొచ్చు. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. అండ్ మెంబర్స్ తాలూకా క్వాలిఫికేషన్స్ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. సో అందుకని పార్లమెంట్ ఒక యాక్ట్ని పాస్ చేసింది అనమాట. ఆ యాక్ట్ పేరు వచ్చేసరికి ఫినాన్స్ కమిషన్ యాక్ట్ 1951. సో ఈ యాక్ట్లో వాళ్ళు మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, చైర్మన్ వచ్చేసరికి హీ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ పబ్లిక్ అఫైర్స్. సో పబ్లిక్ అఫైర్స్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళని చైర్మన్ లాగా నియమిస్తారు. అండ్ రిమైనింగ్ 4 other మెంబర్స్లో ఒక మెంబర్ వచ్చేసరికి హైకోర్టు జడ్జి క్వాలిఫికేషన్స్ని మీట్ అయ్యి ఉండాలి. అండ్ రిమైనింగ్ పర్సన్స్ వచ్చేసరికి ఫినాన్స్లో కానీ ఎకనామిక్స్లో కానీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఓకేనా. సో టోటల్గా 5 members, చైర్మన్ అండ్ 4 other members. చైర్మన్ వచ్చేసరికి పబ్లిక్ అఫైర్స్లో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఉండాలి. అండ్ రిమైనింగ్ 4 members ఒకళ్ళు వచ్చేసరికి హైకోర్టు జడ్జి లాగా ఆ క్వాలిఫికేషన్స్ని మీట్ అయ్యి ఉండాలి. అండ్ ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేస్తారు. సో ఈ 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దాని యొక్క చైర్మన్ వచ్చేసరికి ఎన్కే సింగ్ గారు. సో 2017లో ఈ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో జనరల్గా ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, ఒక రిపోర్ట్ని మాత్రమే సబ్మిట్ చేస్తుంది. బట్ ఈ 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇది 2 రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఫస్ట్ రిపోర్ట్ వచ్చేసరికి 2020-2021 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సబ్మిట్ చేసింది అనమాట. ఎందుకు సబ్మిట్ చేసింది అంటే, సో అప్పుడే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ సెపరేట్గా క్రియేట్ అయ్యే యూనియన్ టెరిటరీస్ లాగా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా 5 yearsకి అనమాట, 2021 నుంచి 2026 వరకు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోండి. సో 15th ఫినాన్స్ కమిషన్ 2 reportsని సబ్మిట్ చేసింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇది అడ్వైజరీ ఇన్ నేచర్. సో ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ అనేవి దే ఆర్ నాట్ బైండింగ్. సో గవర్నమెంట్ మీద ఇది బైండింగ్ అయితే కాదు, దే ఆర్ జస్ట్ అడ్వైజరీ ఇన్ నేచర్ మాత్రమే. సో నెక్స్ట్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ట్యాక్సెస్ని లెవీ చేస్తుంది. అలా ట్యాక్సెస్ని లెవీ చేసి అమౌంట్ని కలెక్ట్ చేస్తుంది. అలా కలెక్ట్ చేసిన దాని మొత్తాన్ని 100% తీసుకుంటాం. అండ్ ఈ అమౌంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎంత రిమైనింగ్ స్టేట్స్కి మనం షేర్ చేయాలి, ఆ పర్సంటేజ్ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఫినాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది అనమాట. దీన్నే మనం వర్టికల్ డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అని చెప్పి పిలుస్తాం. 15th ఫినాన్స్ కమిషన్ ఎంత రికమెండ్ చేసింది, 41%ని రికమెండ్ చేసింది. దాని అర్థం ఏంటి, రిమైనింగ్ 59% సెంట్రల్ గవర్నమెంట్ యూజ్ చేసుకోవచ్చు. 41% ఏదైతే ఉందో ఇది రిమైనింగ్ అన్ని స్టేట్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. దీనికంటే ముందు వచ్చిన 14th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇది 42%ని రికమెండ్ చేసింది స్టేట్స్కి. అంటే దీని అర్థం ఏంటి, 58% సెంట్రల్ గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు 1%ని తగ్గించారు? 14th ఫినాన్స్ కమిషన్ 42% రికమెండ్ చేస్తే 15th ఫినాన్స్ కమిషన్ ఎందుకు 41%ని రికమెండ్ చేసింది? వై దట్ 1% డ్రాప్ అంటే, సో రీసెంట్గా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ క్రియేట్ అయ్యాయి కదా. సో యూనియన్ టెరిటరీస్ కదా. సో యూనియన్ టెరిటరీస్కి కావాల్సిన అమౌంట్ కానీ, ఫండింగ్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ ఎవరు చూసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి. సో దీని అర్థం ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఖర్చు అనేది పెరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఇప్పుడు బాగా పెరుగుతుంది కాబట్టి 1%ని తగ్గిస్తున్నాము అని చెప్పి 15th ఫినాన్స్ కమిషన్ అనౌన్స్ చేసింది. ఓకేనా, రైట్. సో దీన్ని మనం వర్టికల్ డివల్యూషన్ అంటాం. సో ఇప్పుడు 41%ని అన్ని స్టేట్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అన్ని స్టేట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే నో, కొన్ని స్టేట్స్కి ఎక్కువ అమౌంట్ వస్తుంది, కొన్ని స్టేట్స్కి తక్కువ అమౌంట్ వస్తుంది. డిపెండ్స్ అపాన్ సమ్ పారామీటర్స్. అది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ఇలా ఒక్కొక్క స్టేట్కి ఎంత వెళ్ళాలి, అమాంగ్ ద స్టేట్స్ మనం ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే దాన్ని మనం హారిజాంటల్ డివల్యూషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. సో దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. ఇందా మనం ఏం చెప్పుకున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ డిఫరెంట్ ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తుంది కదా. సో అమౌంట్ని గ్యాదర్ చేస్తుంది. సో ఆ గ్యాదర్ చేసిన దాంట్లో సమ్ పర్సంటేజ్ స్టేట్స్కి ఇస్తుంది, సమ్ పర్సంటేజ్ సెంట్రల్ గవర్నమెంటే యూజ్ చేసుకుంటుంది.
సో ఇలా డివైడ్ చేయగలిగే ట్యాక్సెస్ని మనం డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటాం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ సెస్ అండ్ సర్చార్జ్. ఈ సెస్ అండ్ సర్చార్జ్ ఏదైతే ఉందో ఇది డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి రాదు. మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకనే ఈ సెస్ అండ్ సర్చార్జ్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన అమౌంట్ని స్టేట్కి షేర్ చేయడానికి కుదరదు. మొత్తం సెంట్రల్ గవర్నమెంటే యూటిలైజ్ చేసుకుంటుంది. సో చాలామంది ఏం రికమెండ్ చేస్తున్నారు అంటే ఈ సెస్ అండ్ సర్చార్జ్ని కూడా డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి తీసుకువస్తే స్టేట్స్కి ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో స్టేట్స్ కూడా ఎక్కువగా డెవలప్ అవుతాయని చెప్పి అంటున్నారు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్టికల్ డివల్యూషన్, హారిజాంటల్ డివల్యూషన్, డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. సెస్ అండ్ సర్చార్జ్ ఏదైతే ఉన్నాయో ఇవి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి రావు. ఓకే. సో ఫినాన్స్ కమిషన్ కేవలం వర్టికల్ డివల్యూషన్, హారిజాంటల్ డివల్యూషన్ మాత్రమే చేస్తాయా? వేరేవి చేయవా అంటే ఎస్, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. సో అదేంటంటే ఫస్ట్ వన్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. సో దీంట్లోకి ఏమొస్తాయంటే రెవెన్యూ డెఫిసిట్, గ్రాంట్స్. సో రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఇవి నేను ఇంకొక సెషన్లో చేస్తాను. సో బడ్జెట్ అనే కాన్సెప్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ అని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ నేను చేస్తాను, డోంట్ వరీ. సో రెవెన్యూ డెఫిసిట్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూ రిసిట్స్ కంటే ఎక్కువగా ఉంటుందో మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేది వస్తుంది. సో ఇలా మన ఇండియాలో ఏ స్టేట్స్కి అయితే ఎక్కువగా రెవెన్యూ డెఫిసిట్ ఉంటుందో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇచ్చేది రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ గ్రాంట్ వచ్చేసరికి పెర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్స్ ఆర్ సెక్టర్ బేస్డ్ గ్రాంట్స్. సో ఏ స్టేట్స్ అయితే ఈ హెల్త్ మీద, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రిఫార్మ్స్, రూరల్ ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నెన్స్, వాటర్ అండ్ శానిటేషన్, టూరిజం, పవర్ సెక్టర్ వీటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువగా రిఫార్మ్స్ని తీసుకొచ్చి ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తూ ఉంటాయో వాళ్ళకి ఎక్కువగా గ్రాంట్స్ అనేది ఇస్తూ ఉంటుంది ఈ యాక్టివిటీస్ కోసం. నెక్స్ట్ వన్ లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ అంటే పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్. సో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే పంచాయతీకి, మున్సిపాలిటీస్కి ఎక్కువగా ఫినాన్షియల్ అటానమీ అనేది లేదు. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ డిఫరెంట్ ట్యాక్సెస్ని లెవీ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా ట్యాక్సెస్ని లెవీ చేస్తుంది. సో వీళ్ళకి రావాల్సిన ఆదాయం అనేది వస్తుంది. బట్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కువగా పవర్స్ లేవు, ఫినాన్షియల్ పవర్స్ ఎక్కువగా లేవు. కాబట్టి ఇవి ఎక్కువగా ఇన్కమ్ని జనరేట్ చేసుకోలేకపోతున్నాయి. సో దట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నాయి. అందుకని లోకల్ బాడీస్కి సపోర్ట్ చేయడానికి ఈ గ్రాంట్స్ని రికమెండ్ చేస్తుంది అనమాట ఫినాన్స్ కమిషన్. ఓకేనా? సో వర్టికల్ డివల్యూషన్, హారిజాంటల్ డివల్యూషన్ యాజ్ వెల్ యాజ్ గ్రాంట్స్. నెక్స్ట్ వన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్. సో రీసెంట్గా డిజాస్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది బాగా పెరుగుతుంది. సో సైక్లోన్స్ అవ్వచ్చు, ఎర్త్క్వేక్స్ అవ్వచ్చు, సునామీస్ అవ్వచ్చు, ఫ్లడ్స్ అవ్వచ్చు, ల్యాండ్ స్లైడ్స్ అవ్వచ్చు, డ్రాట్స్ కానీ ఇలా డిఫరెంట్ డిజాస్టర్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో మనం ముందుగానే మిటిగేటివ్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. సో అందుకని ఒక ఫండ్ని మనం ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఈ ఫండ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అమౌంట్ వేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఎంత అమౌంట్ వేయాలి అని చెప్పి డిసైడ్ చేసేదే ఫినాన్స్ కమిషన్. సో టోటల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్లో 100 రూపాయలు కానీ ఉంటే, సో ఒకవేళ ఆ స్టేట్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్ కానీ హిల్లీ ఏరియా స్టేట్ కానీ అయితే సో 90% వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ వేయాలి, 10% వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ వేయాలి. అంటే 90 రూపాయలు సెంటర్, 10 రూపీస్ వచ్చేసరికి ఆ రెస్పెక్టివ్ స్టేట్ అనమాట. ఒకవేళ నార్మల్ స్టేట్ అయితే 75:25, 75 రూపీస్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్, 25 రూపీస్ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్, ఇలా అనమాట. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్లో ఎవరి షేర్ ఎంత ఉండాలి అని చెప్పి ఈ పర్టికులర్ ఫినాన్స్ కమిషనే రికమెండ్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ డెఫిసిట్. సో ఫిజికల్ డెఫిసిట్ తెలుసు కదా. సో టోటల్ ఎక్స్పెండిచర్లో నుంచి టోటల్ రిసిట్స్ని మనం తీసేస్తాము. ఆ టోటల్ రిసిట్స్లో మనం బారోయింగ్స్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఆ ఫార్ములా కూడా నెక్స్ట్ నేను చెప్తాను అప్కమింగ్ సెషన్లో. సో సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ తాలూకా ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి అని చెప్పి రికమెండేషన్స్ని కూడా ఇస్తుంది. సో 2025 to 2026కి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ అనేది 4% ఆఫ్ జీడిపికి తీసుకురావాలి. అండ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసరికి ఫస్ట్ 4.5%కి తగ్గించాలి, ఆ తర్వాత 3.5%కి తగ్గించాలి, ఆ తర్వాత ఫైనల్గా 3%కి తగ్గించాలి 2023 to 2026 కల్లా. దేంట్లో 3% అంటే జిఎస్డిపి. సో పైన మనం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి జీడిపి చూస్తాము, స్టేట్స్కి వచ్చేసరికి జిఎస్డిపి చూస్తాం. దట్స్ ఇట్. సో వర్టికల్ డివల్యూషన్, హారిజాంటల్ డివల్యూషన్, గ్రాంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ డెఫిసిట్. సో ఈ 5 డైమెన్షన్స్లో ఫినాన్స్ కమిషన్ అనేది రికమెండేషన్స్ని ఇస్తూ ఉంటుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే హారిజాంటల్ డివల్యూషన్. సో లాస్ట్ 5 ఫినాన్స్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని మనం చూడబోతున్నాం. సో హారిజాంటల్ డివల్యూషన్ అంటే ఇందాక నేను చెప్పాను. సో ఒక్కొక్క స్టేట్కి ఎంతెంత అమౌంట్ వెళ్తుంది. రైట్. సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి ఇన్కమ్ డిస్టెన్స్. సో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే 14th ఫినాన్స్ కమిషన్ యాజ్ వెల్ యాజ్ 15th ఫినాన్స్ కమిషన్, ఈ రెండు చూస్తే చాలు. సో ఇన్కమ్ డిస్టెన్స్ పరంగా చూస్తే 14th ఫినాన్స్ కమిషన్ 50 ఇచ్చింది వెయిటేజ్, 15th ఫినాన్స్ కమిషన్ వచ్చేసరికి 45 ఇచ్చింది. సో ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏం లేదు. సో జిఎస్డిపి పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ని మనం పైన పెడతాం,
సెకండ్ ప్లేస్లో ఉన్న స్టేట్ని కింద, నెక్స్ట్ థర్డ్, ఇలా ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆ స్టేట్ ఏదైతే ఉందో దాని తాలూకా జిఎస్డిపి, సెకండ్ ప్లేస్లో ఉన్న ఆ స్టేట్ తాలూకా జిఎస్డిపి రెండింటిని కంపేర్ చేసి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అమౌంట్ని రికమెండ్ చేస్తాం. సో లాస్ట్ ప్లేస్లో ఉంటుంది కదా ఏదో ఒక స్టేట్, సో దీనికి ఎక్కువగా అమౌంట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బాగా పూర్ స్టేట్ కాబట్టి ఎక్కువగా జిఎస్డిపిని సంపాదించలేకపోతుంది. సో అటువంటి స్టేట్స్కి మనం సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సో ఇన్కమ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీని యొక్క వెయిటేజ్ని 5% తగ్గించారు. ఓకే. నెక్స్ట్ పాపులేషన్ సెన్సస్ పరంగా కూడా జాగ్రత్తగా గమనించాలి. 14th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇది 1971 సెన్సస్ని కన్సిడర్ చేసింది, 2011 సెన్సస్ని కూడా కన్సిడర్ చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఏ ఫినాన్స్ కమిషన్ 2011 సెన్సస్ని ఫస్ట్ టైం కన్సిడర్ చేసింది? జాగ్రత్తగా వినండి. ఏ ఫినాన్స్ కమిషన్ 2011 సెన్సస్ని ఫస్ట్ టైం కన్సిడర్ చేసింది అంటే 14th ఫినాన్స్ కమిషన్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే 11th ఫినాన్స్ కమిషన్ కన్సిడర్ చేయలేదు, 12th కన్సిడర్ చేయలేదు, 13th కూడా కన్సిడర్ చేయలేదు. 14th ఫినాన్స్ కమిషన్ దగ్గర నుంచే ఇది స్టార్ట్ అయింది. ఓకే. సో 14th ఫినాన్స్ కమిషన్ 1971 సెన్సస్ని బేస్ చేసుకొని 17.5% వెయిటేజ్ ఇచ్చింది. అండ్ 2011 సెన్సస్ని బేస్ చేసుకొని 10% వెయిటేజ్ ఇచ్చింది. మరి 15th ఫినాన్స్ కమిషన్ ఏం చేసింది? 1971 సెన్సస్ని తీసి పక్కన పెట్టేసింది, 2011 సెన్సస్ని మాత్రమే కన్సిడర్ చేసింది. అండ్ 2011 సెన్సస్కి వెయిటేజ్ పెంచింది అనమాట. ఓకేనా? సో 10 నుంచి 15 చేసింది. అండ్ 1971 సెన్సస్ని తీసేసి పక్కన పెట్టేసింది. సో ఇక్కడ సదరన్ స్టేట్స్ బాగా నష్టపోయాయి. ఎందుకంటే సదరన్ స్టేట్స్ ఏం చేశాయి? పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని ఫాలో అయ్యి ఆ స్టేట్స్ తాలూకా పాపులేషన్ని తగ్గించుకున్నాయి. నార్దర్న్ స్టేట్స్ ఇంకా పాపులేషన్ని కంట్రోల్ చేయలేకపోయాయి. సో ఆ స్టేట్స్లో పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఏ స్టేట్లో అయితే పాపులేషన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా అమౌంట్ అనేది వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు మన దగ్గర 2011 సెన్సస్కి వచ్చేసరికి మన పాపులేషన్ తక్కువగా ఉంటుంది. 1971 సెన్సస్ని కానీ కంపేర్ చేసుకుంటే మన పాపులేషన్ కూడా ఎక్కువగానే ఉండేది. బట్ 1971 సెన్సస్ని తీసేశారు కాబట్టి మనకి ఇక్కడ కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది సదరన్ స్టేట్స్కి. నెక్స్ట్ ఏరియా పరంగా ఎటువంటి మార్పు అనేది లేదు. సో నో ఇష్యూ. 15%. నెక్స్ట్ ఫారెస్ట్ కవర్. 14th ఫినాన్స్ కమిషన్ ఫారెస్ట్ కవర్ అని దాన్ని తీసుకొచ్చింది 7.5%. 15th ఫినాన్స్ కమిషన్ దాన్ని తీసి పక్కన పెట్టేసి ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అనే కొత్త క్రైటీరియాని తీసుకొచ్చింది. దీనికి 10% వెయిటేజ్ ఇచ్చిందనమాట. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ని ఎప్పటి నుంచి మనం పక్కన పెట్టేశాము, ఫిజికల్ డిసిప్లిన్ కూడా పక్కన పెట్టేశారు. సో 14th ఫినాన్స్ కమిషన్ నుంచి ఫిజికల్ డిసిప్లిన్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ వన్ డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ కొత్తగా తీసుకొచ్చారు 15th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు. సో డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏం లేదమ్మా, ఏ పర్టికులర్ స్టేట్స్ అయితే పాపులేషన్ బాగా కంట్రోల్ చేసి ఆ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని బాగా ఇంప్లిమెంట్ చేశాయో వాళ్ళకి అడిషనల్గా వచ్చే వెయిటేజ్ అనమాట. సో ఇక్కడ సదరన్ స్టేట్స్కి న్యాయం జరిగింది. ఓకేనా? సో 2011 సెన్సస్ తీసుకున్నప్పుడు సదరన్ స్టేట్స్ సఫర్ అయితే డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పి కొత్త ఇండికేటర్ని యాడ్ చేశారో అప్పుడు సదరన్ స్టేట్స్కి ఎక్కువగా న్యాయం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్యాక్స్ ఎఫర్ట్స్. దీనికి 2.5% వెయిటేజ్. సో ట్యాక్స్ ఎఫర్ట్స్ అనగానే అందరూ ఏమనుకుంటారు అంటే ఏ స్టేట్ అయితే ఎక్కువగా ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తుందో వాళ్ళకి ఎక్కువగా అమౌంట్ వస్తుంది అని అనుకుంటారు. నో. ఆ స్టేట్కి ఉన్న కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఎక్కువగా కలెక్ట్ చేసిన స్టేట్స్కి ఇస్తారు. ఓకేనా? ఓవరాల్గా అన్ని స్టేట్స్ని కంపేర్ చేసి సో ఈ పర్టికులర్ స్టేట్ ఎక్కువగా ట్యాక్స్ని కలెక్ట్ చేసింది సో ఈ స్టేట్కి ఎక్కువగా ఇద్దాం అలా కాదు. సో ఆ స్టేట్కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఓకేనా? కొన్ని స్టేట్స్కి ఎక్కువ కెపాసిటీ ఉంటుంది, కొన్ని స్టేట్స్కి తక్కువ కెపాసిటీ ఉంటుంది. సో ఆ కెపాసిటీకి తగ్గట్టుగా వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారనేదే ఇక్కడ యాడ్ అవుతుంది. సో టోటల్గా 100%. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 15th ఫినాన్స్ కమిషన్లో వచ్చిన చేంజెస్. ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి ఇన్కమ్ డిస్టెన్స్ యొక్క వెయిటేజ్ 5% తగ్గింది. 1971 సెన్సస్ని కంప్లీట్గా తీసి పక్కన పెట్టేశారు. 2011 సెన్సస్కి 5% వెయిటేజ్ని పెంచారు. ఇన్కమ్ డిస్టెన్స్లో 5% తగ్గితే అండ్ 2011 సెన్సస్కి 5% వెయిటేజ్ పెంచారు. ఏరియా పరంగా ఎటువంటి చేంజ్ లేదు. ఫారెస్ట్ కవర్ని తీసేశారు. ఫారెస్ట్ అండ్ ఎకాలజీని కొత్తగా క్రియేట్ చేశారు, 10% వెయిటేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ లేదు, ఫిజికల్ డిసిప్లిన్ కూడా లేదు. డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ని కొత్తగా తీసుకొచ్చారు న్యూగా. అండ్ ట్యాక్స్ ఎఫర్ట్స్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది 2.5%. సో టోటల్గా 100% అనమాట. సో వీటిని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. దట్స్ ఇట్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా 16th ఫినాన్స్ కమిషన్. సో దీన్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో 16th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ గారు వచ్చేసరికి డాక్టర్ అరవింద్ పానగారియా. సో ఈయన్ని అపాయింట్ చేశారు అండ్ ఈయనతో పాటు ఇంకొక 4 మెంబర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో టోటల్గా 5 మెంబర్స్. సో ఈ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు వర్క్ చేసి రిపోర్ట్ని 2025 అక్టోబర్ 31 కల్లా సబ్మిట్ చేయాలి. అండ్ ఈ రిపోర్ట్ని 5 years వరకు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఇంప్లిమెంటేషన్ అనేది April 1, 2026 నుంచి స్టార్ట్ అవబోతుంది.
ఓకేనా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఫినాన్స్ కమిషన్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. జై హింద్.